హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత బెస్ట్ రిజల్ట్స్ కోసం ఎన్ని డేస్ వెయిట్ చేయాలి? దిస్ ఇస్ డాక్టర్ స్వప్న లింగమల్లు, కాస్మెటిక్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ విత్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. సో సర్జరీ అవ్వగానే రిజల్ట్స్ రావాలని ఎంతూజియాజం, ఎక్సైట్మెంట్ ఉంటుంది, కానీ ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. సో ఈ టైంలో ఎటువంటి కేర్ తీసుకోవాలి, మీ హెయిర్ ని ఏ విధంగా వాష్ చేయాలి, అలాగే ఏ పొజిషన్ లో పడుకోవాలి, మీ బాడీకి ఎటువంటి ఎక్సర్సైజెస్ చేయొచ్చు, ఎటువంటి ఎక్సర్సైజెస్ కి ఆగాలి, అలాగే ఎటువంటి ఫుడ్స్ తినాలి, అండ్ కంపల్సరీగా స్మోకింగ్, ఆల్కహాల్ అవాయిడ్ చేయాలి. ఇవన్నీ పాటించడం వల్ల యూ విల్ డెఫినెట్లీ గెట్ బెస్ట్ రిజల్ట్స్. అలాగే మీరు సీరమ్స్ కానీ మెడికేషన్స్ కానీ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఇదంతా కూడా యువర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ విల్ డిస్కస్ విత్ యూ. ఇకపోతే మనకి ఫస్ట్ మంత్ లోనే రిజల్ట్స్ వచ్చేవండి, ఇమీడియట్ గా అయితే రిజల్ట్స్ రావు. ఫస్ట్ మంత్ లో మనకి హెయిర్ లాస్ అనేది కామన్, కంగారు పడక్కర్లేదు. ఓన్లీ హెయిర్ స్ట్రాండ్స్ షెడ్ అవుతాయి, కానీ మనకి హెయిర్ ఫాలికల్స్ అనేది సేఫ్ గా ఇంటాక్ట్ గా ఉంటాయి. అండ్ ఇదే ప్రాసెస్ ఆఫ్ హెయిర్ ఫాల్ ఫస్ట్ 3 months కూడా కంటిన్యూ అవుతుంది. ఇర్రెగ్యులర్ గా ప్యాచెస్ కనిపించడం, కొంచెం థిన్ గా ప్యాచెస్ కనిపించడం, ఇదంతా కూడా ఇట్ ఈస్ ఆల్ రికవరీ టైం అని మీరు అర్థం చేసుకోవాలి. కంగారు పడాల్సిన అవసరం లేదు. చక్కగా స్ట్రెస్ ఫ్రీగా, హ్యాపీగా అడ్వైజర్స్ ఫాలో అవుతూ ఉంటే సరిపోతుంది. 3 to 6 months లో మీ న్యూ హెయిర్ గ్రోత్ అనేది స్టార్ట్ అవ్వడం, మీరు రియలైజ్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. అయితే ఈ 3 to 6 months టైంలో చాలా సాఫ్ట్ గా, ఫైన్ గా ఉంటుంది మీ హెయిర్. 6 to 8 months లో కొంచెం డెన్సిటీ అంటే థిక్కర్ గా గ్రో అవుతుంది. వన్స్ 8 to 12 months క్రాస్ అయ్యాక మాత్రమే మీకు బెస్ట్ రిజల్ట్స్ అంటే థిక్ గా డెన్స్ హెయిర్ మీరు నోటీస్ చేస్తారు. సో తొందరపడద్దు. ఫర్ సేఫ్ అండ్ కన్సిస్టెంట్ రిజల్ట్స్ యూ మెయింటైన్ ఏ కన్సిస్టెంట్ పోస్ట్ కేర్.